నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు 4 రకాల సమ్మర్ హైడ్రేటింగ్ డ్రింక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. వేసవిలో వేడి వల్ల రోజు మన శరీరం చాలా కూల్ గా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎంత నీరు తాగినప్పటికీ కూడా ఇంకా అలసట, దాహం తగ్గడం లేదు కదా. అలాంటప్పుడు నాచురల్ గా హైడ్రేషన్ తెప్పించే ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది, అలానే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇవి తయారు చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. అలానే దీంట్లో మనం పంచదార కూడా ఏమీ వాడడం లేదు. మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక 10 నుంచి 12 వరకు కూడా ముంజికళ్ళను తీసుకున్నాను అండి. వీటికి ఉన్న తొక్కని రిమూవ్ చేసేసుకోవాలి. ముంజికాయలు మనకి సిటీలో అయినా కూడా దొరుకుతున్నాయి కదండి. ఇవి చాలా చాలా హైడ్రేటింగ్ ఇస్తాయి బాడీకి. ఇప్పుడు వీటిల్లో ఒక 2-3 వరకు కూడా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక పుచ్చకాయని తీసుకుని దాన్ని కూడా కట్ చేసుకుని దాంట్లోంచి 1 కప్పు వరకు కూడా పుచ్చకాయ ముక్కల్ని రెడీ చేసుకోండి. 1 కప్పు వరకు కూడా పుచ్చకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలానే మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న 2 ముంజికళ్ళు, అలానే 2 చిటికెలంతా బ్లాక్ సాల్ట్ ని వేసుకోండి. బ్లాక్ సాల్ట్ ఎలక్ట్రోలైట్ లాగా పనిచేసి డీహైడ్రేషన్ కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్నంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక స్టైనర్ సహాయంతో ఇదంతా కూడా వడపోసేసుకోండి. ఇక్కడ నేను వాటర్ మిలన్ లో గింజలతో గ్రైండ్ చేశాను కాబట్టి వడపోస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ కోసం గ్లాస్ లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుని నానబెట్టుకున్న సబ్జా గింజలు గాని లేదంటే చియా సీడ్స్ గాని ఏవైనా కూడా వేసుకోవచ్చండి. ఈ 2 కూడా డిహైడ్రేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా వెయిట్ లాస్ కూడా చాలా చాలా మంచివి. ఇప్పుడు గ్లాస్ లోకి మీకు నచ్చినన్ని సబ్జా గింజలు గాని చియా సీడ్స్ గాని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల సబ్జా గింజలు, అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముంజికల్ని 2 టీ స్పూన్ల దాకా కూడా వేసుకుని, కట్ చేసి పెట్టుకున్న 2 టీ స్పూన్ల వాటర్ మిలన్ క్యూబ్స్ ని కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ అంతా కూడా వేసేసుకోండి. ఈ జ్యూస్ ని గ్రైండ్ చేస్తున్నప్పుడు నీళ్ళైతే పోయలేదండి. ఇది ప్యూర్ గా వాటర్ మిలన్ జ్యూస్ మాత్రమే. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వాటర్ మిలన్ ఐస్ ఆపిల్ కూలర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఎటువంటి స్వీట్నర్ వేయకపోయినప్పటికీ కూడా వాటర్ మిలన్ ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కోసం మళ్ళీ మిక్సీ జార్ లోకి 2 ముంజికళ్ళు తొక్కల్ని తీసుకున్నాయి వేసుకుని, అలానే ఒక కొబ్బరి బొండం తీసుకుని దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకోండి. కొబ్బరి బొండం ఈజీగా వచ్చేసి లోపల మల ఏదైతే ఉంటుందో అదేనండి కొబ్బరి గుంజు. దాన్ని కూడా ఈ రెసిపీలోకి వాడుకోవచ్చు. తీసి పెట్టుకున్న కొబ్బరి నీళ్లు ఉంటే గనక కొబ్బరి గుంజు కూడా వేసుకుని, అలానే ఒక చెక్క నిమ్మకాయని తీసుకుని మొత్తం కాకుండా కొద్దిగా మాత్రమే పిండేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు గ్లాస్ లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసుకుని ముంజికల్ని కూడా ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ని వేసుకుంటే కోకోనట్ ఐస్ ఆపిల్ కూలర్ అయితే రెడీ అయిపోతుంది. నిమ్మరసం వేయడం వల్ల పులుపు ఏమీ తెలియదండి. టేస్ట్ అయితే బ్యాలెన్స్ అవి. ఇది కూడా స్వీట్ గా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ కోసం మళ్ళీ మిక్సీ జార్ ని తీసుకుని దాంట్లోకి 2 వరకు కూడా తొక్క తీసి పెట్టుకున్న ముంజికళ్ళని వేసుకుని 6-7 దాకా కూడా పుదీనా ఆకులు, అలానే మళ్ళీ 2 చిటికెల దాకా కూడా బ్లాక్ సాల్ట్, 1 చెక్క దాకా కూడా నిమ్మరసం, దీంట్లో స్వీట్నెస్ కోసం 1 టీ స్పూన్ దాకా కూడా తేనెని యూజ్ చేస్తున్నానండి. కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు గ్లాస్ లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసుకుని, కొన్ని పుదీనా ఆకులు వేసుకుని, 2 టీ స్పూన్ల దాకా కూడా ఐస్ ఆపిల్ ముక్కలు వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉంటుందో అది విధంగా క్రీమీగా ఉంటుందండి. దీన్ని ఈ గ్లాస్ లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని నానబెట్టుకున్న సబ్జా గింజలు గాని లేదంటే చియా సీడ్స్ గాని వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 రకాలుగా వేసుకోవచ్చండి. నార్మల్ కూలింగ్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ సోడా వేసుకోవచ్చు, లేదంటే స్ప్రైట్ గాని 7up గాని వేసుకుని తాగితే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే సోడా వాడాను కాబట్టి ఇది ఐస్ ఆపిల్ సోడా. బ్లాక్ సాల్ట్ అలానే తేనె కాంబినేషన్ లో పుల్ల పుల్లగా తీయగా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ కోసం మళ్ళీ మిక్సీ జార్ ని తీసుకుని దాంట్లోకి 2-3 చిన్న గరిటెల దాకా కూడా పెరుగుని వేసుకుని మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న 2 ముంజికళ్ళని వేసుకుని మళ్ళీ ఒక 2 చిటికెల దాకా కూడా బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర పొడి,
1 కప్పు దాకా కూడా కూలింగ్ వాటర్ ని వేసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు గ్లాస్ లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసుకుని ముంజుకళ్ళు ముక్కలను కూడా 2 టీ స్పూన్ల దాకా కూడా వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఐస్ ఆపిల్ బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. చాలా డిఫరెంట్ గా అద్భుతమైన రుచితో ఉంటుంది. దీన్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మనకు దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా, సింపుల్ గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలపండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.